హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురాలోకల్ రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎట్లయితేనే ఏం కథ అనేది మనకు తెలిసిన ముచ్చటనే. అయితే అక్కడ జోర్దార్గా అయితేనే చెప్పుకోవచ్చు, ఒక్కటే ఒక ముచ్చట్ల. అది ఇలా ఎన్నికల ముచ్చట్లనే ఒక ముచ్చట చెప్పుకుందాం. ఇలా మంచి ముచ్చట అది ఏంటంటే జనసేన పార్టీ గురించి. జనసేన పార్టీ ఏంది, మళ్ళీ ఏమైంది, ఏం కథ అని పరగొడాల్సిన అవసరం లేదు, మంచి ముచ్చటనే. అయితే ఇలా మన జనసేన పార్టీలో ఇప్పుడు మామూలు ఒక పార్టీలో ఒక రాజకీయ నాయకుడు పోటీ చేస్తుంటే వాళ్ళ ఇంట్లో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తారు, మంచి చెడు అరుచుకుంటారు. అయితే ఇవాళ అట్లనే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ సార్ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తా అంటే వాళ్ళ ఇంట్లో కూడా మంచి చెడు మందలు ఇచ్చారు, గట్లని సపోర్ట్ చేసారు. అయితే చేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో లేదా అనేది మీకు ఒక 5 నిమిషాలలో అసలు ముచ్చట అర్థమైతే. సో దానికన్నా ముందు నేను కొన్ని చూపెడతా, చూడుర్రి. రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు అసలు సార్కు, పవన్ కళ్యాణ్ సార్కు వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసిల్లని నేను ఇప్పుడు చెప్తా. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో సినిమా ప్రముఖులు చాలామంది సార్కు మంచి సపోర్ట్ చేసారు. అయితే అది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి మన ట్విట్టర్ బిట్టారు, ఇప్పుడు ఎక్స్ అంటారు కదా, గన్ల నుంచి మంచి మంచి పోస్టులు చేసారు. ముందే ఈ సారు చేసేవాళ్ళు రామ్ చరణ్ సారు, పవన్ కళ్యాణ్ సారు అంటే బాబాయ్ అని పిలుస్తారు కదా, సార్ ఏం పెట్టిండే, మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, సుశీల గెలవాలి. ఎట్లా తెలుగు సినిమా పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు, గట్లనే మంచి అందరికి తెలిసిన వ్యక్తి, మంచి అభిమానం కలిగిన వ్యక్తి. కానీ అదేవిధంగా ప్రజల కోసం కొట్లాడుతాడు, ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ముందడికి పోతాడు. కాబట్టి పిఠాపురంలో బాబాయ్ని గెలిపించాలని చెప్పేసి కొడుకు మంచి ట్విట్టర్ బిట్టలో ఒక పోస్ట్ పెట్టేసాడు. రైట్. ఇంకో పోస్ట్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు తెలుగు సినిమా హీరో హాయ్ నాని సారు, న్యాచురల్ నాని సారు ఏం పెట్టిండు, డియర్ పవన్ కళ్యాణ్ గారు, యాజ్ యువర్ ఆర్ అబౌట్ యువర్ ఫేస్ ద బిగ్ బాడీ ఆఫ్ పొలిటికల్స్. ఇది మొత్తం ఇంగ్లీష్లో ఉన్నది, మనకు అంత పెద్దగా రాదు కాబట్టి దీన్ని తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే నాని సార్ ఏమంటాడంటే పొలిటికల్లో, అంటే మామూలుగా తెలుగు పరిశ్రమలో తెలుగు సినిమాలలో సారు పవన్ కళ్యాణ్ సార్ అంటే ఏందో తెలుసు. అయితే పొలిటికల్లో కూడా సారు చాలా కష్టపడి ముందడికి పోతాడు, ప్రజల కోసం కొట్లాడుతాడు. అయితే ఈ విధంగా మీరు మంచిగా చేస్తారు కాబట్టి ఎట్లా చేసి ప్రజలలో మీరు గెలవాలని చెప్పేసి మంచిగా ప్రయత్నం చేయాలి, గెలవాలని చెప్పేసి సారు ఆల్ ద బెస్ట్ కూడా పెట్టేసిండు లాస్ట్కు. ఇగో చూడుర్రి, ఆల్ ద బెస్ట్ సార్ అని చెప్పేసి పెట్టిండు. రైట్. ఇగో ఇది మన నాని సార్ పెట్టింది. ఇంకొక పోస్ట్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఇంకొక పోస్ట్, రాస్తారు హీరో రాస్తాను ఉయ్యాల జంపాల హీరో మస్తు నవ్వుతాడు సారు. ఇగో గీ సార్ కూడా ఏం పెట్టిండు, సిన్స్ డే 1 ఐ హ్యావ్ బీన్ వాచింగ్ యువర్ విజన్ అండ్ ఎఫర్ట్స్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ అమాంగ్ మిలియన్స్ ఆఫ్ హోప్స్ ఐఎమ్ రిచ్. సో ఇది మొత్తం ఉన్నది. అయితే దీని గురించి కూడా తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే సార్ ఏమంటాడు, రాస్తారు ఫస్ట్ డే నుంచి చూస్తానా మీరు ఎంత కష్టపడతారు పార్టీ కోసం కానీ లేకపోతే ప్రజల కోసం కానీ, ఏ విధంగా కష్టపడతారు, ఎట్లా ముందడి పోతారో నేను కల్లారా చూసిన సారు. రేపు 100% మీరు పిఠాపురంలో మంచి ఓట్లతోటి మంచి తోటి గెలవాలని చెప్పేసి సార్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పిండు జనసేన పార్టీకి. మంచిగా పెట్టిల్లు కదా. ఇగో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని, ట్విట్టర్ బిట్టని యూజ్ చేసుకొని వాళ్ళకు సంబంధించిన అంటే వాళ్ళకు మనసులో ఏమనిపిస్తే అది పెట్టేసి సార్ ఎట్లా చేసి పిఠాపురంలో మంచి ఓట్ల మెజార్టీతో గెలవాలని చెప్పేసి సార్ అయితే ఇగో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా పవన్ కళ్యాణ్ సార్కు మంచి విషయం చెప్పి గట్లనే ఆల్ ద బెస్ట్ చెప్పి సార్ ముందరికి ప్రోత్సాహం చేస్తున్నారు. రైట్. చూసిల్లు కదా మొత్తానికి సార్కు కుటుంబ సభ్యులు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని. కుటుంబ సభ్యులు అంటే ఈ సార్ లెక్కన చూసుకుంటే కనుక తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ సార్ కుటుంబ సభ్యులు. ఎందుకంటే మంచి చెడు ఏమున్నా కూడా కష్టసుఖాలలో అన్నిట్లలో వాళ్ళు పాల్గొంటారు. అయితే అదేవిధంగా సార్ పొలిటికల్ ముందడి పోతాను కాబట్టి రేపు పొద్దున జరిగే ఎన్నికలలో సార్ మంచి ఓట్ల మెజార్టీతో గెలవాలని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్పారు. పొద్దున ట్విట్టర్ బిట్టలో మన చిరంజీవి సార్ వీళ్ళ పెద్దన్న కాదు మన పెద్దన్న, మన తెలుగు సినీ పరిశ్రమకే పెద్దన్న సారు కూడా మంచిగా తమ్ముడు కష్టపడతాడు, మంచిగా ముందడికి పోతాడు. జర ప్రజలు అందరూ మంచిగా నమ్మకంతో ఓటేసి మంచి మెజారిటీతో గెలిపిస్తే రేపు పొద్దున చట్టసభల్లో తను మంచిగా మీకోసం కష్టపడతాడు, కొట్లాడతాడని చెప్పేసి కూడా సార్ ఒక 2 నిమిషాలు వీడియో పోస్ట్ పెట్టిండు. అది మస్తు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది, అది మనం అందరం చూసినాం. సో పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయినా ఎలా అయినా మంచి మెజారిటీతో గెలవాలని ఇటు జనసేన కార్యకర్తలు జనసేన కూటమి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 1-2 సార్కి అయితే అసలు పవన్ కళ్యాణ్ సార్కి అయితే చాలా మంచి ఒక సపోర్ట్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు సోషల్ మీడియా నుంచి. సో తప్పకుండా మరి ఇటు సినీ ప్రముఖులు ఏ విధంగా చెప్పిల్లో అలాగే సోషల్ మీడియా నుంచి కాకపోతే కొంతమంది జనసేన అభిమానుల తరపున కూడా తప్పకుండా పిఠాపురంలో మంచి మెజారిటీతో గెలవాలని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా చాలామంది కోరుకుంటున్నారు. అదేవిధంగా అవ్వాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. విష్ వెరీ ఆల్ ది బెస్ట్ సార్ పవన్ కళ్యాణ్ సార్, మీరు మంచి మెజారిటీతో గెలిచి ప్రజల కోసం మంచిగా కొట్లాడాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం.